నేను మీ చౌదరి సిహెచ్ న్యూస్ టైం. మిస్టర్ జే, మీరు మీ డిపాజిట్ హోల్డర్స్ కోసం ఎప్పుడైనా సభ నిర్వహించారా? నిర్వహించకపోవడానికి గల కారణం ఏంటి? ఇంకొకటి, మీరు ఏ రోజైనా గడిచిన 5 సంవత్సరాల్లో అప్పుడు నా ఆస్తుల విలువ ఎంత, సంస్థ పెట్టకముందు నా ఆస్తుల విలువ ఎంత, సంస్థ పెట్టిన తర్వాత నా ఆస్తుల విలువ ఎంత, అలాగనే నీ స్నేహితురాలి ఆస్తుల విలువ ఎంత అని ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? డిపాజిట్ హోల్డర్స్ సొమ్ము తింటానే ఉన్నారు. ఎందుకలా? డిపాజిట్ హోల్డర్స్కి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు వాళ్ళు అడిగిన దానికి. ఎందుకని అలా? ఇది ఇలా ఉంటే మీ మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. న్యూస్ పేపర్స్లో వచ్చినాయి. కోస్తా ప్రభ. ఈ కోస్తా ప్రభలో మీ గురించి ఎంతో మ్యాటర్ రాశారు, కానీ దాన్ని డబ్బుతో మేనేజ్ చేశారనేసి వార్తలు వినపడుతున్నాయి. అది నిజమేనా? నిజమైతే ఎందుకలా? మీరు ఆదర్శ్ దాంట్లో చేసినప్పుడు, ఆదర్శ్ అండ్ అర్బన్ బ్యాంక్లో మీరు చేసినప్పుడు మీరు ఫ్రాడ్ చేశారనేసి కొన్ని వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఆ వార్తలకి మీరు ఎందుకు స్పందించట్లేదు? అది నిజమా కాదా? అది నిజమని మీతో ఉన్న మీ స్నేహితులే చెప్తున్నారు. అది ఎంతవరకు? దాన్ని మీరు ఎందుకు ఖండించట్లేదు? అంటే బయటకు వస్తే దొరికిపోతారనా? దొరికిపోతే ఎక్కడ దాకా పోతుందన్న భయపడుతున్నారా? అర్బన్ బ్యాంకులో ఏం జరిగింది మిస్టర్ జే మీ మీద? మీరేం చేశారు జే? మీరు మీ స్నేహితురాలు ఏం చేశారు జే? ఇద్దరు కలిసే ఉన్నారు కదా ఇప్పుడు. మీ ఇద్దరి ఆస్తుల విలువ ఎంత? మీరు డిపాజిట్లు తీసుకున్న సొమ్ముని అడ్డదారుల్లో ఎందుకు పెడుతున్నారు? అదేవిధంగా రియల్ ఎస్టేట్ కంపెనీస్కి ఎంత ఇచ్చున్నారు? అది మీ సంస్థకు సంబంధించి ఇచ్చున్నారా, లేకపోతే మీ స్వతహాగా మీరు ఇచ్చుకొని ఉన్నారా? మీ స్నేహితురాలికి ఎన్ని జమ చేశారు? ఎన్ని ఆస్తులు జమ చేశారు? ఆస్తుల విలువ నీకు మాత్రమే తెలుసు అంటున్నారు మిస్టర్ జే. పీకి సంబంధించిన ప్రతిదీ కూడా మీకు తెలుసనే చెప్తున్నారు. మీ స్నేహితురాలు మీరు ఇద్దరు కలిసి అర్బన్ బ్యాంకులో చేశారన్నది వాస్తవం అనేది మీకు తెలుసు. మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజము?